మనిషి ప్రతిరోజు ఏదో ఒక థాట్స్ అంటే ఒక ఆలోచనతోని ముందుకు సాగుతుంటాడు. ఫస్ట్ మనిషి గమనించాల్సింది ఏంటంటే, నాకు ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, నీ ఆలోచన మీద నువ్వు దృష్టి పెట్టండి. నిజంగా నీకు పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయా, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయా? ఈ థాట్స్ అంటే నీ ఆలోచనను బట్టి నువ్వు అవి చేయడానికి ముందుకెళ్తావు. సో నీ ఆలోచన నేను పని చేపిస్తుంది. ఆ పనిలో బట్టి నిన్ను సొసైటీ నీకు అంచనా వేస్తుంది. నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో, నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు పని చేస్తావో, ఆ పనిని బట్టి సొసైటీ నీకు అంచనా ఇస్తుంది. దాన్ని బట్టి నీకు క్యారెక్టర్ డిజైన్ అవుతుంది. అదే క్యారెక్టర్ బట్టి నీ సొసైటీలో నీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. నువ్వేం చేస్తున్నావు, నీకు ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, నీ సర్కిల్ ఏంటి, నువ్వు తిరుగుతున్న వ్యవస్థ ఏంటి, నువ్వు చేస్తున్న వర్క్ ఏంటి అనేది నీకే ఆలోచన లేకపోతే నువ్వేం చేస్తున్నావు అనే విషయం పైన నీకు క్లారిటీ ఉండదు. చూస్తుంటే రోజు పోతుంది, మినిట్ పోతుంది, సంవత్సరం పోతుంది, ఓ రోజు నువ్వే పోతావు. నువ్వేం చేస్తున్నావు అనేది నీకు తెలియకుండా క్లారిటీలో బతకలేకపోతే నీకంటూ టైం వేస్ట్. సో నేను చెప్పేది ఏంటంటే, మనకు థాట్స్ రావాలన్నా, మనం ఇంకొకరికి హెల్ప్ చేయాలన్నా నీవు పాజిటివ్ వైబ్స్లో ఉండాలి. మరి థాట్స్ ఎలా వస్తాయి? నాకు మంచి ఆలోచన రావాలంటే ఏం చేయాలనే ఆలోచన వస్తుంది. కానీ నిజంగా థాట్స్ క్లాసులు వినడం వల్లను, బుక్స్ చదవడం వల్లను, వేరే వాళ్ళని ఇన్స్పైర్ కావడం వల్లను, ఒక రాజకీయ నాయకుని చూడడం వల్లను, ఒక రౌడీ నాయకుని చూడడం వల్లను, ఒక విలన్ని, ఇలా మన ఫోన్లో రోజు స్క్రోల్ చేస్తున్న రీల్స్ని బట్టి కానీ ప్రతి ఒక్కరికి ఈ ఆలోచనలు అనేది అంతు చిక్కనివి. కొన్ని కోట్ల సెకండ్లలో కొన్ని వేల ఆలోచనలు మెదడును తడుతూ పోతుంటాయి. కానీ నువ్వేం చేస్తుంటావు? బజార్ని డ్రైవ్ చేస్తుంటావు, బండి పైన ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు రైట్ సైడు, లెఫ్ట్ సైడు వాల్ పోస్టర్లు, అడ్వర్టైజ్మెంట్లు, పక్కన వాళ్ళు వీధి కుట్లలో మాట్లాడేటోళ్ళు, టీ స్టాల్లో మాట్లాడేటోళ్ళు, మన హెయిర్ కటింగ్ షాప్లో మాట్లాడేటోళ్ళు, పేపర్ చదువుకుంటూ మాట్లాడేటోళ్ళు, ఈ సొసైటీ గురించి ఒకరొకరికి ఒక విధంగా చెప్తుంటారు. నువ్వేం తీసుకుంటున్నావు, నీ సర్కిల్ ఏంటి, నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు అనేది నువ్వు డిసైడ్ చేసుకుంటే తప్ప నీ లైఫ్ మారదు. దాన్ని బట్టే నీ క్యారెక్టర్, నీ సొసైటీలో ఒక మర్యాద ఉంటుంది. తొందర ఆలోచన విధానం మార్చుకుంటే తప్ప నువ్వు బతకలేవు. ఓ రోజు నువ్వు కూడా ముగుస్తావు. మారు